అండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం. In verse 16 we read, now my eyes will be opened and my ears attended to the prayers offered in this place. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. నా పేరు 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. Amen. ఆమేన్. What do we learn here? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అండి? The promise I want to give to you is, ఈ రోజు నేను మీకు ఇవ్వాలనుకుంటున్న వాగ్దానం ఏంటంటే, as we dedicating this church building for the glory of God, దేవుని మహిమార్థమైన ఈ మందిరము దేవునికి ప్రతిష్ఠ చేయబడుతూ ఉండగా God is speaking to you. దేవుడు మీతో మాట్లాడేది ఏమిటంటే, His eyes and his ears will be open to the prayers attended in this place. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన తన కను దృష్టి నుంచి చూడబోతున్నాడు. ఆయన చెవు నుంచి మీ మొదలు ఆయన ఆలకించబోతున్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? It's not just sufficient to come to church, but we have to pray. దాని అర్థం ఏంటంటే ఏదో మందిరానికి టెన్షన్ గా వచ్చేస్తున్నామా వెళ్తున్నాం అన్నది కాదు, కానీ వచ్చిన మీరు ప్రార్థిస్తున్నారా లేదా అనేది గమనించాలి. Are you opening your mouth to pray? మీరు మీ నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నారా? Amen. ఆమేన్. God has given us a different voice pattern. దేవుడు మనందరికీ కూడా ప్రత్యేకమైన విభిన్నమైన కంఠస్వరాన్ని ఇచ్చాడు. Why? ఎందుకని? Because he wants to hear your prayer and hear you talk to him. ఒక్కొక్కరికి దేవుడు ఎందుకు విభిన్నమైన కంఠస్వరాన్ని ఇచ్చాడంటే, తద్వారా దేవుడు మీకు మాత్రమే ఇచ్చిన కంఠస్వరం ద్వారా దేవునికి మొరపెడతారని, మీ స్వరం ఆయన వినాలని ఆయన కోరుతున్నాడు. Amen. ఆమేన్. So it's our responsibility to come and pray. కాబట్టి వచ్చి ప్రార్థించుట అనేది మనకున్న బాధ్యత. And I would encourage every one of you to come here, not just to listen to a powerful message, or worship God, praising him, but in addition to that, you will open your mouth and pray to God. మీలో ఉన్న అందరినీ నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేది ఏంటంటే, వచ్చామా, మంచి ప్రసంగాలు విన్నామా, దేవుని స్తుతించి ఆరాధించామా అన్నదే కాకుండా మీ నోరు తెరిచి ప్రభువుని ప్రార్థించే ప్రార్థనా యోధులుగా కూడా మీరు ఉండాలి. Amen. ఆమేన్. Remember the life of Peter and Jesus. పేతురు గారి యొక్కయు అలాగే యేసు ప్రభువు యొక్క జీవితాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. Before he was going to the